హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. ఎందుకంటే అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ భారతీయ విద్యార్థుల్ని, భారతీయ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో భారత ప్రభుత్వం హెడెడ్ బై నరేంద్ర మోడీ గారు ఏం చెప్తుంది అంటే స్వదేశీ మంత్రాన్ని చెప్పిస్తూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఈ పరిస్థితుల్లో అరట్టాయ్ అనేటువంటి ఒక మెసెంజర్ యాప్ ఏదైతే ఉందో భారతదేశంలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మెసెంజర్ యాప్స్లో పర్ డే 3,50,000 మంది డౌన్లోడ్స్తో ఈ యొక్క దీంట్లో లీడింగ్ 1 నెంబర్ పొజిషన్లో ఉంది విత్ 4.8 యూజర్ రివ్యూస్ తోటి. సో ఈ అరట్టాయ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పుట్టుక చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రోకాన్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్లో అందరూ కూడా ఎడ్యుకేటర్స్ లేకపోతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా జరిగేటువంటి పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కూడా ఇప్పటివరకు మీకు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే మన మెటా ఇటువంటి అన్నీ కూడా మీ డ్రీమ్ కంపెనీస్గా ఉన్నాయి. కానీ మన చెన్నైలో పుట్టినటువంటి శ్రీధర్ వేము గారు ఎవరైతే ఉన్నారో ఈ జోహో కార్పొరేషన్ స్థాపించారనమాట. ఈయన గురించి చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. జోహో కార్పొరేషన్ గురించి మీకు తెలియనటువంటి అనేక విషయాలు మీకు చెప్తూ అదేవిధంగా అరట్టాయ్ యాప్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వాట్సాప్కి రీప్లేస్మెంట్ అని చెప్పేసి జరుగుతుందన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే మన ఐటీ మినిస్టర్, ఇండియన్ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అప్పటి వరకు 2021లో ఈ యాప్ యాక్చువల్గా ప్లే స్టోర్లో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ స్టోర్లో కానీ రావడం జరిగింది. అప్పటి నుంచి పెద్దగా ప్రాధాన్యత లేకుండా డైలీ 3,500 డౌన్లోడ్స్ వరకు ఉన్నటువంటి యాప్ కాస్త భారత ప్రభుత్వం ఎప్పుడైతే దీన్ని బ్యాకనింగ్ లేకపోతే బ్యాకప్ చేసిందో ఫస్ట్ ఐటీ మినిస్టర్, దాని తర్వాత పీయూష్ గోయల్ గారు, దాని తర్వాత మన హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. సో ఈ జోహో కార్పొరేషన్ అనేది చెన్నై వాళ్ళండి. వీళ్ళందరూ కూడా శ్రీధర్ వేము అండ్ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా యాక్చువల్గా యూఎస్ సిలికాన్ వ్యాలీలో కూడా వర్క్ చేసినటువంటి వ్యక్తులు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఏదో చేయాలి, పర్టికులర్గా గ్రామీణ భారతానికి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో